ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన మధ్య టికెట్ల కేటాయింపు రచ్చరచ్చగా మారింది. టీడీపీ జనసేన అధిష్టానాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 స్థానాలు ఏకపక్షంగా ప్రకటించడం పట్ల మండపేట, రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో అసంతృప్తులు బయటపడ్డారు. ఈ సమయంలోనే ఇవాళ రాజమండ్రి రూరల్ కాతేరులో జరగనున్న రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభపై తీవ్ర ప్రభావం చూపనుంది. పక్కన ఉన్న రాజానగరం నియోజకవర్గానికి చెందిన 230 మంది టీడీపీ నేతలు ఈ సభకు దూరంగా ఉంటామని అల్టిమేటం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇలాంటి అసంతృప్తుల మధ్య జరిగే బహిరంగ సభ ఏ విధంగా జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ రచ్చరచ్చగా మారింది. ఎక్కువగా ఇప్పటికే టీడీపీ ఈ మండపేటను టీడీపీకి ప్రకటించడం జరిగింది. అక్కడ టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారని, అలాగే రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ముందుగా ప్రకటించిన ఈ 3 స్థానాలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రచ్చరచ్చగా జరుగుతుంది. దీని ప్రభావం ఈరోజు జరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదిలిరా సంబంధించి బహిరంగ సభ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఇప్పటికే చూసినట్లయితే రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి 230 మంది నాయకులు కీలకమైన నాయకులు అయితే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వీళ్ళందరూ కూడా సర్పంచులు అందరూ కూడా సంతకాలు జారీ చేసి వాళ్ళందరూ కూడా ఇప్పటికే మేము మీ బహిరంగ సభకు రావటం లేదని చెప్పేసి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అలాగే రాజానగరంలోని టీడీపీ అయితే నేతలైతే అధిష్టానాలకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. 2 నియోజకవర్గాల పొత్తు రాజకీయం కూడా ఆసక్తికరంగా మారుతుంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమైనప్పటికీ కూడా ఇప్పటికీ సీట్ల సర్దుబాటు పంచాయతీ అయితే ఇంకా తేలలేదు. ఇప్పటికే సీట్ల గురించి 2 పార్టీల మధ్య కూడా పోటీ మొదలైంది. అయితే టీడీపీ అధిష్టానం తాజాగా మండపేట, అరకు సీట్లకు సంబంధించి తమ అభ్యర్థులను ప్రకటించారు. దీనికి తప్పుబట్టిన జనసేన టిట్ ఫర్ టాట్ అన్నట్టుగానే 2 సీట్లు ప్రకటిస్తున్నానంటూ రాజోలు, అలాగే రాజానగరం సీట్లను కూడా ఖరారు చేయడం జరిగింది. దీంతో ఈ 2 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలకు సంబంధించి సీట్లు ఆశిస్తున్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజానగరం, రాజోలు సీట్లు జనసేనకు ఇవ్వడంపై ఆందోళనకు కూడా దిగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజమండ్రి రూరల్లోని కాతేరులో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు రానున్నారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ హెలిప్యాడ్ను కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా, కనీసం తమకు సంప్రదించకుండా ఇలాగ ప్రకటనలు చేయటం పైన సీనియర్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ అనుచరులతో రహస్య సమావేశాలు